హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. సో అసలు తెలంగాణలో ఏ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇండుకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారు, అటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ఫైనల్ లిస్ట్ కూడా తయారు అయిందని చెప్పేసి నాకు అప్డేట్ వచ్చిందనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇకపోతే ఈరోజు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతుందండి ప్రభుత్వము. సో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రస్తుతం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మాణంలో ఉన్నాయో, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు పూర్తయ్యో ఆ మొత్తం డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్లకి ప్రభుత్వం ఆదేశించిందన్నమాట. సో కలెక్టర్లు అందరూ కూడా ఆయా డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళి ఆ డబుల్ బెడ్రూమ్లు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాయి ఏంటి అనేదంతా కూడా సర్వే చేస్తూ ఉన్నారనమాట. సో తొందరలోనే డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసే విధంగా ఒక ప్లానింగ్ కూడా వేస్తూ ఉన్నారండి. ఆల్రెడీ జోగులాంబ గద్వాల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వము ఒక డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసిందనమాట. సో సెప్టెంబర్ 5వ తారీఖున జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొదటి విడతగా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. కాబట్టి ఎవరైతే జోగులాంబ గద్వాల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లకు లేదా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారో తెలియకపోతే వెంటనే మీ యొక్క వార్డు కార్యాలయంలో అడగండి, వాడు చెప్తారు. ఇకపోతే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకుని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి మెసేజ్ వస్తుందండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు మీకు శాంక్షన్ చేసినట్లయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందన్నమాట. ఎందుకంటే సిస్టంలో మీకు డబుల్ బెడ్రూమ్లు అలాట్మెంట్ చేయగానే వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు కట్టి వదిలేశారో ఆ కట్టి వదిలేసిన డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వము కలెక్టర్లందరినీ కూడా ఆదేశించిందనమాట. ఓన్లీ జోగులాంబ గద్వాల్ జిల్లానే కాదండి, ముందు మరికొన్ని జిల్లాలో కూడా సేమ్ ఇదే పద్ధతిలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా వారు కూడా రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, ఇకపోతే జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొత్తము దాదాపు ఒక 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం కట్టబోతూ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు కట్టిన డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా పంపిణీ చేసిన తర్వాత మిగిలిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా తొందరలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి. సో డబుల్ బెడ్రూమ్లు ప్రస్తుతం ఎక్కడైతే కట్టారో ఆ కట్టిన చోట రోడ్లు ఇవన్నీ కూడా వెంటనే వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కలెక్టర్లందరినీ కూడా ఆదేశించడం జరిగిందనమాట. కాకపోతే ఎవరైతే జోగులాంబ గద్వాల్ జిల్లాలో L1 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కొంతమందికి బిల్లు అయితే రావట్లేదండి. సో L1 లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారండి. సో మేము జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L1 లిస్ట్ ఉన్నాము, మాకు బిల్లు రాలేదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారండి. సో ఎవరికైతే బిల్లులు రావట్లేదు అటువంటి వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, తప్పకుండా మీకు బిల్లులు వస్తాయండి. ఎందుకంటే బిల్లు బేస్మెంట్ ఫోటో చేసిన తర్వాత మినిమం మీకు బిల్లు రావడానికి ఒక 15 రోజులు టైం పడుతుందండి. ఈ 15 రోజుల తర్వాత కూడా మీకు బిల్లు రాకపోతే వెంటనే ఎవరైతే మీ పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ కార్యదర్శి కానీ ఉంటారో అటువంటి వారిని వెళ్ళి కలవండి, తప్పకుండా మీకు బిల్లు వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వీడియోమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.